అందరికీ నమస్కారం. పాటలు ఎలా రాయాలి అనే ఛానల్ చూస్తున్న యూట్యూబ్ నూతన గేయ రచయితలకి స్వాగతం, సుస్వాగతం. గత వీడియోలో పాటలు రాయడానికి ఎంత చదవాలి, ఏం చదవాలి తెలుసుకుందాం అనుకున్నాం. అలాగే పాట రాయడానికి పాటించవలసిన కనీస నియమ నిబంధనలు తెలుసుకుందాం. పాట రాయడానికి పెద్ద పెద్ద గ్రంథాలు చదవనవసరం లేదు, పట్టభద్రులు కానవసరం లేదు. కేవలం తెలుగు భాష మీద కొంచెం పట్టు ఉండాలి. కాస్తో కూస్తో వ్యాకరణం తెలిసి ఉండాలి. తెలుగు పదాలు బాగా తెలిసి ఉండాలి. దాంతోపాటు పదప్రయోగాలు, పదాలతో లాజిక్కులు, మ్యాజిక్లు చేస్తూ ఉండాలి. ఇవన్నీ తెలియాలి అంటే ముందు సాహిత్యాన్ని బాగా చదవాలి, వినాలి, రాయాలి. అలాగే మన ముందు తరం రచయితల మాటలను పరిశీలిస్తూ ఉండాలి. వాళ్ళ పద విన్యాసాలు, పద ప్రయోగాలు, అలాగే భావ వ్యక్తీకరణ ఎలా చేస్తున్నారో తెలుసుకొని మీరైతే ఎలా రాస్తారో అన్వయించుకోవాలి. ఇంకా పాట విషయానికి వస్తే మాటలను అందంగా, అర్థవంతంగా, భావయుక్తంగా, సన్నివేశబద్ధంగా రాయడాన్ని, పాడడాన్ని పాట అని అంటారు. మరి ఈ పాటని ఎలా రాయాలి, దానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అవి ఏంటంటే 1 పల్లవి, 2 చరణం. పాటలో మొదటి భాగం పల్లవిలో పాట యొక్క ఉద్దేశాన్ని మొత్తం వివరించినట్టు చెప్పాలి. పల్లవిలో ఎప్పుడైనా సరళమైన పదాలు మాత్రమే వాడాలి. దీని తర్వాత కొన్ని సందర్భాలలో అనుపల్లవి కూడా వాడవచ్చు. అది అవసరాన్ని బట్టి వాడాలి. పల్లవి తర్వాత పాడే అనుచరణాన్ని మనము అనుపల్లవిగా చెప్పుకోవాలి. ఇది ఎక్కువగా జానపద గేయాలలో మరియు కర్ణాటక సంగీతంలో ఈ అనుపల్లవి కనిపిస్తూ ఉంటుంది. ఇక పల్లవి అనేది ప్రతి చరణం తర్వాత మరలా పాడటం జరుగుతుందన్నమాట. ఇక చరణం గురించి తెలుసుకుందాం. పల్లవి తర్వాత రాసే పాడే దానిని చరణం అని అంటారు. ఇది సాధారణంగా 2, 3, 5 చరణాలు ఉంటాయన్నమాట. ప్రస్తుతం అయితే 2 మాత్రమే వాడుతున్నాము సినిమా పాటలకి. చరణం లోపల మనం కొంచెం ద్విత్వాక్షర పదాలు వాడుకోవచ్చు, కొంచెం హార్డ్గా ఉన్న పదాలు కూడా వాడుకోవచ్చు అన్నమాట. అదే పల్లవిలో మాత్రం వాడకూడదు. చరణాన్ని మనం సన్నివేశబద్ధంగా రాసేటప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఒక వరుస క్రమంలో తెలియచేయాలి. ఒక క్రమంలో అన్నమాట. ఉదాహరణకు ఎట్లా అంటే గాలి, నీరు, వాతావరణం అంటాము. నీరు, గాలి, వాతావరణం అనము. ఆ క్రమాన్ని తప్పకూడదన్నమాట. ఒక కథ చెప్పే విధంగా చెప్పాలి. పాట రాసేటప్పుడు సన్నివేశాన్ని మనమే సృష్టించుకోవాలి. ఎందుకంటే మనం కొత్త రచయితలం కాబట్టి. ముందే ఎవరో మనకు సన్నివేశాలు ఇవ్వరు. ముందే చిన్న చిన్న సన్నివేశాలు సృష్టించుకొని దాని గురించి పాటగా రాసుకోవాలి. తర్వాత అవకాశాలు వస్తుంటే డైరెక్టర్, నిర్మాత చెప్పే సన్నివేశానికి రాయటం తెలుస్తుంది. అయితే పాట రాసేటప్పుడు అలంకారాలు వాడినట్లయితే ఆ పాటకి, ఆ పదాలకి, వాక్యాలకి అందం వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీకు. పాట అంటే ఏమిటి అనే దాని గురించి మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా పాట రాసేటప్పుడు అలంకారాలు వాడినట్లయితే ఆ పాటకి, ఆ పదాలకి, వాక్యాలకి అందం వస్తుంది అని చెప్పుకున్నాం కదా.
అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి కట్టు బొట్టు మనిషికి ఎంత అందాన్ని హుందాతనాన్ని ఇస్తుందో పాటకి అలంకారాలు కూడా అంతే అందాన్ని ఇస్తాయి. అలంకారాల గురించి నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?